మహబూబ్ నగర్ జిల్లాలో ఓ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి NH44 రహదారిపై వరద చేరింది. దివిటిపల్లి ఐటీ కారిడార్ కు వెళ్లే మార్గంలో రహదారి తెగింది. దీంతో బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. బుత్పూర్ మండలంలో చెరువుల అలుగు పారుతున్నాయి, వాగులు పొంగుతున్నాయి. అంబటిపల్లి వాగుకు తీవ్ర వరద ఉధృతి ఏర్పడింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంతో భాగంగానే గత అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి అంబటిపల్లి వాగు దీనికి సంబంధించి రహదారి NH44 సమీపంలో ఉన్నటువంటి దివిటిపల్లి సమీపంలో పూర్తిగా ఆ వాటర్ అంతా కూడా జాతీయ రహదారిపై పారుతుండటంతో అక్కడ దివిటిపల్లికి సమీపంలో పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి జాతీయ రహదారి అంతా కూడా పూర్తిగా కొంత కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. ఇక ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఐటీ కారిడార్ సమీపంలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని తీసుకువెళ్లే క్రమంలో కూడా అక్కడ ఒక బస్సు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బురదలో కూరుకుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ముఖ్యంగా దివిటిపల్లికి సంబంధించి ఓవరాల్ గా ట్రాఫిక్ జామ్ కావడం, అదే విధంగా ఆ వాటర్ అంతా కూడా లోపలికి వచ్చి గుంతలమయం కావడంతో వాహనదారులకు పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురైనటువంటి సిచ్యువేషన్ కనపడింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కడైతే ఈ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయో ఆ ప్రాంతాలను స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీలు, అదే విధంగా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పూర్తిగా అప్రమత్తమై దాని మీద పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ఆ హైవే మీద ఎవరికి ప్రమాదాలు జరగకుండా పూర్తిగా అందరినీ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. రైట్ శంకర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.